జగన్ను చంపి అడ్డు తొలగించుకోవాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్ను ప్రజలే కాపాడుకుంటారని ఆయన అన్నారు. కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించిన ప్రసన్న చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జగన్నాథ రథచక్రాల కింద పడి చంద్రబాబు నలిగిపోవడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు బుచ్చి సభలో జనం లేక వెలవెలబోయిందని అన్నారు. ఓడిపోతున్నామని తెలిసి వేమిరెడ్డి ప్రశాంతి చంద్రబాబును రెచ్చగొట్టారని ఆరోపించారు. వైసీపీ అధికారం చేపడితేనే సంక్షేమ పాలన అమలవుతుందని అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లకు విన్నవించారు. మమ్మల్ని కుక్కలని, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తానని ఇవన్నీ మాట్లాడిన బట్టి నీకు ఓట్లు వేసేస్తారు ఆ ప్రజలు. అసలు ఆడు జనం కూడా లేరు, నిన్న ప్రజలు కూడా లేరు. ఆ బుచ్చిలో నానా తంటాలు పడ్డారు, నానా అవస్థలు పడ్డారు. నువ్వేంది, నీ బ్రతికేంది? నిన్ను నమ్మి ఎన్టీ రామారావు గారు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే అంతలా మహానుభావుడిని చంపేశావు ముఖ్యమంత్రి కుర్చీ కోసం. నువ్వా నీతులు మాట్లాడేది? నువ్వా మమ్మల్ని కుక్కలనేది? మాట్లాడు, ఎన్ని మాట్లాడతావో మాట్లాడు. మేమైతే ఒప్పుకుంటున్నాం, కుక్కలమే, విశ్వాసం కలిగిన కుక్కలం. అది కూడా ప్రజలతో ఉండేవాళ్ళం, ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములు అయ్యేవాళ్ళం, ప్రజలతో మమేకమయ్యేవాళ్ళం. ఈ కోవూరు నియోజకవర్గం చాలా చైతన్యవంతమైనది, చాలా తెలివిగల వాళ్ళు, మంచి మనసున్న మహారాజులు. నెల్లూరు జిల్లాలోనే మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎంత డబ్బు ఎత్తుకొచ్చినా ఇక్కడ ఎవ్వరు కూడా లొంగేవాళ్ళు లేరు. ఈ నియోజకవర్గంలో చాలామంది కోటీశ్వర్లు పోటీ చేశారు నా మీద, చాలా మంది చేశారు. తరిమి కొట్టారు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా. నీకు కూడా అదే జరగబోతా ఉంది. ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు పార్టీ వదిలి వెళ్ళిపోయినావు? ఏం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సంబంధించి టికెట్ ఇవ్వకూడదా? ఒక యాదవ్ కులానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వకూడదా? ఎంతసేపు రెడ్లు, కమ్మలు, పెద్ద వాళ్లే ఈ పదవులు అనుభవించాలనా? పేదవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కాకూడదా? ఏం బుద్ధి నీది? నీకు డబ్బు ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, పగరు ఉండొచ్చు. పేదలు బాగుండాలని మనం కోరుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదం మనకుంటే ఏ స్థాయికైనా మనం పోతాం. అంతే తప్పించి నీకు డబ్బు ఉందని ఆ పొగరుతో, అహంకారంతో ఏమైనా చెయ్యొచ్చు అని అనుకుంటే నీకు ప్రజల చేత రాళ్ల దెబ్బలు, చెప్పు దెబ్బలు తప్పు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. ఎంతవరకు ఉండాలన్నా అంతవరకు ఉండు. నువ్వు చంద్రబాబుని తీసుకొచ్చి బుచ్చిరెడ్డిపాళెంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, విజయసాయి రెడ్డి గారిని తిట్టించినంత మాత్రాన ఏమీ కాదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు, మేము ప్రజలను నమ్ముకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు మధ్య బుచ్చిరెడ్డిపాళెంకి ఓసరు వెళ్ళి వచ్చింది చంద్రబాబు నాయుడు. ఆయన మాట్లాడతాడు, జగన్ నిన్ను చంపేస్తే దిక్కెవరు అని మాట్లాడాడు నిన్న. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయాలనే ప్రయత్నం కూడా మొదలైందని దానికి అర్థం. రాయితో కొట్టారు ఈ మధ్యన వ్యాన మీద ఉంటే. అంతకుముందేదో కోడి కత్తి సీనుతో నాటకం ఆడిచ్చారు. అంటే ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే నీకు అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. వాళ్ళ కాళ్ల కింద నలిగిపోతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేదానికి. పద్ధతులు మార్చుకో. నీ అంత క్యారెక్టరు, వెధవ క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలను నమ్ముకున్నాడు, పేద ప్రజలకి అండగా ఉన్నాడు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాడు, పార్టీలకు అతీతంగా ఇచ్చాడు, కులాలకు అతీతంగా ఇచ్చాడు, మతాలకు అతీతంగా ఇచ్చాడు, రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. నీ బ్రతుకేంది? 2 ఎకరాలు నీకుండింది నారావారిపల్లిలో. మీ తండ్రి ఖర్జూరపు నాయుడు ఇచ్చింది నీకు 2 ఎకరాలు. ఈరోజు 4 లక్షల కోట్లకి అధిపతివి నువ్వు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ డబ్బు అంతా? ముఖ్యమంత్రిగా అక్రమంగా సంపాదించిన డబ్బే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తావా? నీకంత ధైర్యం ఉందా? రా చూద్దాం, రా, అదేదో చెయ్యి. ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావు అంటే నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి నువ్వు ఏమేమో మాట్లాడేస్తా ఉన్నావు. మా ప్రజలందరూ మాతో ఉన్నారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రశాంత్ రెడ్డి ఏనుగంట, మేమంతా కుక్కలమంట. ఎస్, మేము కుక్కలమే. ప్రజలకు విశ్వాసంగా ఉన్నాం. ప్రజలందరికీ కూడా మేము కుక్కలమే. జగన్మోహన్ రెడ్డి గారికి కుక్కలమే. వాళ్ళనే నమ్ముకున్నాం, వాళ్ళు మమ్మల్ని నమ్ముకున్నారు. మేము ప్రజలకు అండగా ఉన్నాం.
ప్రశాంత్ రెడ్డి ఏందయ్యా ఏనుగా? నెల్లూరు జిల్లాలో ఏ ఏరియాకు పోయి అడిగినా ఆమె చరిత్ర చెప్తారు, ప్రభాకర్ రెడ్డి చరిత్ర చెప్తారు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు ఆమె ఏందో ఆయన ఏందో. ఒకసారి నువ్వు సర్వేలు చేయిస్తుంటావు కదా జిల్లాల వారీగా, నీ సొంత మనుషుల్ని నెల్లూరు జిల్లాకు పంపించు. మాగుంట లేఅవుట్లో ఆ బొల్లినేని హాస్పిటల్ ఎదురు గొంతులో ట్రంక్ రోడ్లో చెప్తారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి.